వెల్కమ్ టు నవభూమి న్యూస్. హైదరాబాద్ నిత్య పెళ్లి కొడుకు విగ్గులు మారుస్తూ 50 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారము బట్టబయలైంది. పెళ్లి పేరుతో కేటుగాడు యువతులను మోసం చేస్తున్నట్లు తెలిసింది. నగరానికి చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి పెళ్లి పేరుతో ఇప్పటికే దాదాపు 50 మంది యువతులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. విగ్గులు పెట్టుకొని డబ్బున్నోడిగా బిల్డప్ ఇస్తూ అమ్మాయిలకు వల వేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒకప్పుడు పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని సంబంధాలు ఖాయం చేసుకునేవారు. అయితే ప్రస్తుత కాలము పూర్తిగా మారిపోయింది. మ్యాట్రిమోనీ సైట్లు, కమిషన్లు, బ్రోకర్ల ద్వారా సంబంధాలు కుదుర్చుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి అమ్మాయిలను మోసం చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని భారీగా కట్న కానుకలు తీసుకొని ఆ తరువాత మోసం చేస్తున్నట్లు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ నిత్య పెళ్లి కొడుకి బండారము బయటపడింది. విగ్గులు మారుస్తూ వేషాలు వేస్తూ 50 పెళ్లిళ్లు చేసుకున్నాడు. విగ్గులు పెట్టుకుని రకరకాల హెయిర్ స్టైల్లో అందమైన ఫోటోలు మ్యాట్రిమోనీ సైట్లలో డబ్బున్నోడిగా నటిస్తూ అమ్మాయిలను బురుడి కొట్టిస్తున్నాడు. ఈ కేటుగాడి వలలో చిక్కుకొని ఓ డాక్టరు మోసపోగా ఆమె ఫిర్యాదుతో మరోడి భాగవతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన వంశీకృష్ణకు అప్పటికే పెళ్లయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈజీ మనీకి అలవాటు పడిన వంశీకృష్ణ మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా మోసాలు చేయడం ప్రారంభించాడు. తనకు తాను డబ్బున్నోడిగా మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయం చేసుకుంటాడు. బట్టతలు ఉండటంతో దాన్ని కవర్ చేసుకునేందుకు విగ్గులు పెట్టుకుని స్టైలిష్ గా లుక్ మార్చుతూ అందులో ఫోటోలు అప్లోడ్ చేసేవాడు. మ్యాట్రిమోనీలో అబ్బాయి